సరే ఆంజనేయ స్వామి వారి ప్రవర్తన చూడాలి అంటాడు. ఇదేమిటయ్యా నువ్వు ఏమిటా ఆందోళన పడుతున్నావు అంటే, అసలు రాజైన వాడు ఎప్పుడూ ఆందోళనకు లోను కాకూడదు. ఫస్ట్ మాట చెప్పాడు. రాజు అంటే కింగ్ అని కాదు, మేనేజ్ చేసేవాడు. మేనేజ్మెంట్ స్కిల్స్లో ఫస్ట్ లెసన్. ఒక పనిని చేసేవాడు ఎప్పుడు ఆందోళనకు లోను కాకూడదు. ఎందుకంటే ఆందోళన పడేవాడు, ఆవేశపడేవాడు, దుఃఖపడేవాడు సరి అయిన నిర్ణయాలు తీసుకోలేడు. అవునా లేదా చూడండి. కనుక ఎప్పుడు ఆవేశంతో, ఆందోళనతో, ఆగ్రహంతో నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రశాంత చిత్తంతోనే నిర్ణయం తీసుకోవాలి. కనుక రాజైన వాడు ఆవేశపడిపోకూడదు. కొంచెం నిదానంగా ఆలోచించు. నువ్వెందుకు భయపడుతున్నావు ఇది అడిగాడు. ముందు నాకెందుకు భయం క్వశ్చన్ చేసుకో. సైకలాజికల్ ట్రీట్మెంట్ ఏమి ఇస్తున్నాడో చూడండి ఇక్కడ. అదే కుమతి నివారు సుమతికే సంగి. ఒకసారి ఆలోచించు, ఎందుకు భయపడుతున్నావు నువ్వు అంటే సిగ్గుపడ్డాడు హనుమంతుడు. సుగ్రీవుడు హనుమంతుడి మాటకి సిగ్గుపడి తల వంచి, నువ్వు మంత్రివి, గొప్ప మాట చెప్పావు, నేను భయపడకూడదు, కానీ వాళ్ళిద్దరిని చూస్తే భయం కలుగుతుందో లేదో నువ్వే చెప్పు. అసలు ఆ రూపం చూడు ఎలా ఉన్నదో, అద్భుతమైన రూపం. నాకు ఎందుకు భయం కలిగిందని అంటే, నిజంగా వాలి పంపితే వాళ్ళు వచ్చారు, నీకు వార్త అందిందా, కన్ఫర్మేషన్ వచ్చిందా, నీ ఊహ మాత్రమే. ఊహ ఎలా సత్యమవుతుంది? ఎలా వేసాడు ప్రశ్న చూడండి ఇక్కడ. అప్పుడు నువ్వేం చేయాలి? నీ ఊహ నిజమో కాదో పరీక్షించాలి. పరీక్షించకుండా నిర్ణయానికి రావడం తప్పు. నువ్వు ఆందోళన పడితే నిర్ణయం తీసుకోలేవు. కాబట్టి వాళ్ళెవరో ఏమిటో నేను కనుక్కొని వస్తాను బయలుదేరాడు ఆంజనేయ స్వామి. ఆ వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడు అబ్జర్వ్ చేయండి. హనుమంతుణ్ణి ఉపాసించడం ఎంత అవసరమో ఆయన అనుసరించడం అంత అవసరం. కనుకనే రాముణ్ణి, హనుమంతుణ్ణి, సీతమ్మని అనుసరించాలి, అనుస్మరించాలి. రెండు. అనుసరించడం అంటే ఫాలో, అనుస్మరించడం అంటే వాళ్ళ భక్తితో స్మరణ చేయండి. రెండూ చేయండి, రెండూ కావాలి. అందుకే ఒక ఆయన చెప్పాడు, సుందరకాండ చదివితే ఏం లాభం లేదు, ప్రయోజనాలు లేదు, మహిమలేం లేవు, ఊరికనే చదివి అర్థం చేసుకోండి, బ్రతుకు బాగు చేసుకోండి అన్నాడు. ఆయన సుందరకాండ గురించి చెప్పాలనే ప్రయత్నం, కానీ అందులో దైవత్వం లేదనడం మహాపాపం. తెలుసుకోండి ఇక్కడ. అది మామూలు నవల కాదు, రెండూ ఉంటాయి. అనుసరించాలి, అనుస్మరించాలి. నేను చెప్పుకున్నాం ఆదర్శం, ఆరాధ్యం రెండూ కలపాలి. రెండూ పరిశీలిద్దాం ఇక్కడ. మొత్తానికి ఆంజనేయ స్వామి వారు ఇప్పుడు ఎలా వెళ్ళారంటే, కపిరూపం పరిత్యజ్య భిక్షరూపం తతో భజే. మహానుభావుడు వానర రూపాన్ని విడిచిపెట్టి ఒక భిక్షుక రూపాన్ని ధరించాడు. అంటే వృద్ధ బ్రహ్మచారి రూపాన్ని ధరించి వెళుతున్నాడు ఆయన, భిక్షుక రూపాన్ని ధరించి. ఎందుకంటే అలా రూపం మార్చుకోవాలి? ఇందులో కూడా ఒక పాఠం చెప్తున్నాడు మనకి. ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. నిజంగా ఈ పాఠాలు చెప్పమనాలే కానీ సనాతన ధర్మం నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, మేనేజ్మెంట్ పాఠాలు ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ పెట్టుకుంటే గొప్ప గ్రంథం తయారవుతుంది. అది పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే మీరు క్లాసులకు వెళ్ళి చదివారనుకోండి, హోటల్ మేనేజ్మెంటు, హాస్పిటల్ మేనేజ్మెంటు, బిజినెస్ మేనేజ్మెంట్ నేర్పుతారు తప్ప రామాయణం అయితే లైఫ్ మేనేజ్మెంట్ నేర్పుతుంది. తెలుసుకోండి ఇక్కడ. జీవితాన్ని ఎలా నిర్వహించాలి, ఎలా విజయం సాధించాలో నేర్పుతుంది. ఇతర ఏ గ్రంథాలు చెప్పలేరు. మానసిక స్థైర్యం ఇస్తుంది, ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొనగలిగే గుండె నిబ్బరం ఇస్తుంది రామాయణం. ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పుతుంది రామాయణం. నాగరికత మెచ్యూర్ అయితే ఎలా ఉంటుందనేది రామాయణంలో కనబడుతుంది. కనుక అతి బాగా పండిన నాగరికత, సివిలైజేషన్ రామాయణంలో కనబడుతుందండి. ఇది ఆలోచించవలసిన అంశం ఇక్కడ. మొత్తానికి ఇప్పుడు జరుగుతున్నది అంటే, ఆంజనేయ స్వామి వారు ఎందుకు భిక్షుక రూపం ధరించారు? ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. మనం ఎవరి దగ్గరికైనా మాట్లాడాలని వెళ్ళేమనుకోండి, ఉన్న మొహాన్ని 10 సార్లు తోముకుంటాం, ఉన్న పెర్ఫ్యూములు రాసుకుంటాం, మంచి బట్టలు వేసుకుంటాం, అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తాం. అంటే రూపాలు మార్చుకోలేం కనుక వేషాలు మార్చుకుంటాం. ఆంజనేయ స్వామి కామరూపధారి, రూపమే మార్చుకోగలడు. అందుకే వెళ్ళేటప్పుడు ముందు రూపమే కనబడుతుంది, మాట తర్వాత. అందుకే జితాసభా వస్త్రవత అని పెద్దలు అంటారు. మంచి వస్త్రధారణ, మంచి రూపం ఉండాలండి. అప్పుడు ఇంప్రెషన్ ఏర్పడుతుంది. తర్వాత మాట్లాడితే అసలు రంగు బయటపడుతుంది, అది వేరే విషయం. కానీ ముందు అలా వెళ్ళాలా? కనుక హనుమస్వామి ఎలా వచ్చాడు? భిక్షు రూపం ధరించి వచ్చాడు. భిక్షువు అంటే వృద్ధ బ్రహ్మచారి, సన్యాసి అనడానికి లేదు. ఎందుకంటే సన్యాసి ఇంతులకు నమస్కారం చేయడు. ఇక్కడ ఆంజనేయ స్వామి వెళ్ళి చేస్తాడు. అందుకే వృద్ధ బ్రహ్మచారి రూపంలోనే వెళ్ళాడు ఆయన. వెళ్ళిన వెంటనే ఎంత చక్కగా మాట్లాడాడు. ఎందుకంటే బ్రహ్మచారిని, వృద్ధ బ్రహ్మచారిని చూడగానే గౌరవించాలి, గౌరవ దృష్టి ఏర్పడుతుంది. అప్పుడు హనుమంతుడు మాటలు నేను అది వ్యాఖ్యానిస్తే మిగిలిన 3 రోజులు దాంతోనే హాయిగా గడిపేయచ్చు, కానీ ఇంకా ఎన్నో చెప్పుకోవాలి మనం. 1-2 చెప్దాం. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంసితవ్రతవు. మిమ్మల్ని చూడగానే రాజఋషి దేవతల వలె కనబడుతున్నాడు. ఏం మాట అండి, ఎంత పేక్కడిగా మాట్లాడుతున్నాడు చూడండి. రాజ ఋషి దేవ ప్రతిమౌ. మీలో రాజలక్షణం ఉంది,
ఋషి లక్షణం ఉంది, దేవలక్షణం ఉంది. ఏం అద్భుతం! అంటే ఉత్తమమైన మనువంశరాజు, సూర్యవంశరాజు కనుక అద్భుతమైన క్షత్రియ లక్షణం ఉంది. రెండవది ఋషి లక్షణం ఉంది. ఋషి ఎవడంటే అర్థకామాల కంటే ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చేవాడిని ఋషి అనాలి అని రాముడే చెప్పాడు. విద్ధిమాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం, అయోధ్యకాండలో ఋషి లక్షణం. మూడవది దేవలక్షణం, సాక్షాత్ నారాయణుడు కదా, మూడు కనబడుతున్నాయి. ఒక్క మాటలో ఏం పెట్టాడండి రాముడిని, ఏం అర్థం చేసుకోవాలో. రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ, మీరు తపస్సుల్లాగా ఉన్నారు, లేకపోతే జడలు కట్టినటువంటి జటాజూటం నారచీరలు ఏదో తాపస్సుల్లా ఉన్నారు. అయితే రాజులై కూడా ఈ వేషం వేసుకొచ్చారంటే సంసిత వ్రతం, ఏదో నియమంలో ఉన్నట్టున్నారే మీరు. అసలు సర్వాభరణములు ధరించగలిగిన దేహం కలిగి కూడా మీరు ఎందుకు ధరించలేదు అన్నాడు. ఏమి ఆలోచన చూడండి ఇక్కడ. అంటే ఆభరణాలు ధరించాలంటే ఏముండాలి? డబ్బు బంగారం కాదట, ధరించడానికి తగ్గ ఒళ్ళు ఉండాలి. ఒక ఆయనకి వాళ్ళ ఆవిడ వడ్డానం చేయమంటే ఆయన గుండె ఆగినంత పని అయింది. ఎందుకంటే ఆ నడుపుకి వడ్డానానికి బంగారం సరిపోదుట. కనుక ఏమిటంటే ఆభరణానికి తగ్గ శరీరం ఉండాలి. అంటే ఆభరణాలకి అలంకారం ఇవ్వగలిగిన శరీరం. అందుకే రాముడికి ఆభరణాలు అలంకారం ఇవ్వవు, ఆయన ఆభరణాలకు అలంకారం ఇస్తాడు మహానుభావుడు ఇక్కడ. అందుకు సర్వవిధ ఆభరణములు ధరించగలిగిన దేహం ఉండి కూడా అలాంటివి ఎందుకు ధరించలేదు మీరు? పైగా సర్వ జగత్తుని శాసించగలిగిన వారిలా మీరు కనబడుతున్నారు. అంటే జగదేక సార్వభౌముడివి. ఎలా పట్టాడు చూడండి, మొత్తం రామరక్షణం అంతా చెప్పాడు. అంటూ సుగ్రీవో నామ ధర్మాత్మ వీరో వినుకృతో భ్రాత, అద్భుతంగా చెప్పాడు ఇక్కడ. సుగ్రీవుడనే ధర్మాత్ముడు, వీరుడు, అన్నగారి చేత ఓడింపబడి ఇక్కడ తిరుగుతున్నాడు. ఆయన మంత్రిని నేను. తన గురించి ఒకటే చెప్పాడు, సుగ్రీవ శచవోహం హనుమన్నామ వానర. ఒకటే తన గురించి ఇంట్రడక్షన్. హనుమంతుడిని వానరుణ్ణి. మనలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే రివర్స్లో ఉంటుంది. మన గురించి అంత చెప్తాం, అవతల వాడి గురించి ఎంత చెప్తాం. ఈయన ఏం చేశాడు ఇక్కడ, మొత్తం రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి గొప్పతనం చెప్పి తన ప్రభువు గురించి ఎంత బాగా చెప్పాడండి. అసెస్మెంట్ చేయడం, క్విక్ డెసిషన్, అది చాలా అవసరం. ఏంటంటే ఈయన సహాయం మా రాజుకు దొరికితే అతి త్వరలో ఆ రాజుగారు బాగుపడతారు. కనుక ఈయన మిత్రుడు కావాలి, మా రాజుకి మిత్రుడు కావాలి. అంటే ఈయనకి ఆయన మీద మంచి అభిప్రాయం ఏర్పడాలి. ఈయన చూస్తే తెలుస్తోంది ఈయన ధర్మ విగ్రహుడు. ధర్మ విగ్రహుడైన రాముడికి ధర్మం అంటే ఇష్టం ఏర్పడుతుంది. కానీ సుగ్రీవుడనే వీరుడున్నాడు అని చెప్పకుండా సుగ్రీవో నామ ధర్మాత్మ అని ప్రారంభించాడు. సుగ్రీవుడనే ధర్మాత్ముడు, వీరుడు. అలాగని అన్న వెంట పెట్టాడనే పనికిరానివాడు అనుకోకూడదు. వీరహ, అది శబ్దం వేశాడు ఇక్కడ. ప్రతి మాట శిల్పం చెక్కినట్టు మాట్లాడండి ఆంజనేయ స్వామి వారంతా. ఒకటి బాగా గుర్తుకు పెట్టుకోవాలి, విద్య, సంస్కారం, నాగరికత ఉంటేనే మాట అద్భుతంగా వస్తుంది. ఆ మూడు అద్భుతంగా ఉన్న జాతి భారత జాతి కనుక మాట గురించి అంత గొప్పగా చెప్పాడు వాల్మీకి ఆనాడే. ఇప్పుడు మన ఎఫ్ఎం టీవీలో యాంకర్లలాగా పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడితే వాళ్ళకి సంస్కారం లేదని, విద్య లేదని, నాగరికత లేదని అర్థం. మాట ఎలా ఉండాలి హనుమంతు దగ్గర నేర్చుకోవాలి. ఎంత అద్భుతంగా మాట్లాడాడు. తన గురించి ఏం చెప్పుకున్నాడు, హనుమన్నామ వానరః. ఎందుకంటే మన గురించే మనం అవతల వాళ్ళకి చెప్పుకోకూడదండి, ఇది పిల్లలకు ముందు నేర్పాలి. అవతల వాడికి అవకాశం ఇవ్వలేకుండా తనెంత మహిమాన్వితులు చెప్తూ ఉంటారు. వీడు చెప్తూ వీడికి ఆత్మానందం కలుగుతుంటుంది, కానీ వాడు లోపల తిట్టుకుంటుంటాడు. తెలియాలి ఇక్కడ. మన గురించి తక్కువ చేసుకోకూడదు, ఎక్కువ చేసుకోకూడదు, రెండూ చాలా అవసరం. అందుకని నేను దేనికి పనికిరాని వాడినండి అంటే అవునండి నాకు తెలుసు అంటాడు వాడు. జాగ్రత్త, రెండూ తప్పే. నువ్వెందుకు, నీకు ఏది కావాలో అది మాట్లాడు, ఎక్కువ వద్దు తక్కువ వద్దు. నీ మాట నీ చేత నువ్వేమిటి అలాగూ చెప్తుంది. కార్యసాధకుడు ఎలా మాట్లాడాలో ఈయన దగ్గర నేర్చుకోవాలి. సక్సెస్ఫుల్ మ్యాన్ ఎలా ప్రవర్తిస్తాడనేది హనుమంతుడి ద్వారా నేర్చుకోవాలని నీకేమున్నది ఇక్కడ. కనుక నేను చెప్పుకున్న హీ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ కాదు, హనుమాన్ మనకు కావాలి ఇక్కడ మానవ జాతికి. ఆయన చూపిద్దాం ఎలా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు విని రాముడి కొళ్ళు పులకించిపోయిందండి. పులకించి పక్కనే ఉన్నటువంటి లక్ష్మణస్వామితో అంటున్నాడు, చూసావా ఎలా మాట్లాడుతున్నాడు ఈయన, ఆ రాముడేం సామాన్యుడా. ఏమండి మాట్లాడిందేమో హనుమంతుడు, అదేదో హనుమంతుడితో భలే మాట్లాడేవయ్యా అనొచ్చు కదా. లక్ష్మణస్వామితో చెప్తున్నాడు. అంటే అంత దుఃఖంలో కూడా రాముడు ఎంత బ్యాలెన్స్గా ఉన్నాడు చూడండి. ఎందుకంటే వచ్చినవాడు ఒక రాజు తరపున మంత్రి దూతగా వచ్చాడు, తాను రాజు.